ఏంటది? ఉద్యోగం వచ్చింది. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారం లో మెకానిక్. అయితే ఇక చదవాల్సిన అవసరం లేదనమాట. ఈ మాట ముందే ఏడిస్తే కాలేజీ గిలేజీ నీ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఉండేవాడిని కాదు కదా. నువ్వేదో బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేస్తావని ఆశపడ్డాను. ఆఖరి నన్ను వెధవం చేశావు. ఇంతవరకు నాతో ఏం చెప్పి తెచ్చావు? వాళ్ళు కొత్తగా చెప్పి చావటానికి. ఓ ఇంకా దిశబొమ్మలు ఎక్కడ నిలబడ్డావేంట్రా? ఓ మంచి ఉద్యోగమా? కాకపోతే రాజశేఖర్ గారు గోడీల వ్యాపారం లో ఉద్యోగం ఉంటే మాట్లా ఎంతమంది తపస్సు చేస్తున్నారో తెలుసా? పడుకున్నాడా? భోజనం కూడా చేయలేదు. కాస్త ప్రేమగా మాట్లాడుండొచ్చు కదండి. ఏం మాట్లాడమంటావు? ఇన్నాళ్ళు వాడిని తిట్టాను, కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమగా మాట్లాడాను అనుకో, మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే. అదేంటండి అలా మాట్లాడతారా? ఏమండి, ఏమిటండి ఇది చిన్న పిల్లలాగా? వాళ్ళు ఎంతుందో చూసావే. ఆర్డర్ నా చేతికి చేసి నాకు చూశాడు చూడు.